సో ఇప్పుడే తిరుపతి నుంచి ఈయన వచ్చారు. మీ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి, నా పరిచయం ఎట్లా చెప్పండి. యాక్చువల్గా నేను చెప్పాలంటే ఈయన తత్వంలో తెలిసాక ఒక మాంసం బుద్ధ ఎముకలు దానికి పేరు పెట్టుకున్నాం గోపాలం అని. రిటైర్డ్ హెడ్ మాస్టర్. వెనకాలది చెప్పకూడదు యాక్చువల్గా, ఈ నిమిషమే శాశ్వతమైనది. అంతే నా పరిచయం. మా అక్కయ్య గారు, అది మా పెద్ద చెల్లెలు, బాబాయ్ గారి కూతురు. నేను అందరిని అడిగి ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. అదేమిటంటే మనిషి దేన్నన్నా చూడాలంటే దానికి కొంత పూర్వజ్ఞానం అవసరం. అవును. పర్టికులర్ ప్రపంచంలో ప్రకృతిలో ఏది ప్రత్యేకంగా చూడదు, తినే ఆహారాన్ని తప్ప. అవును. సో ఇప్పుడు ప్రపంచంలో మనిషి ఒక సూపర్ స్టార్ని చూస్తాడు, లేకపోతే పెద్దగా ఉన్న చార్మినార్ని చూస్తాడు, లేదా ఒక బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథాన్ని చూస్తాడు, లేకపోతే విలువైన బంగారాన్ని చూస్తాడు. మన రోడ్డు మీద పోతున్నప్పుడు రమణ మహర్షి పక్క నుంచి పోతున్నా అతనికి తెలియదు. అప్పుడు అందరూ గుమిగూడితే ఇతను వెళ్ళి చూస్తాడు. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోలో నేను కనపడడం అనేది ఏ ఆకర్షణ లేదు, ఏ సెలబ్రిటీ ప్రమోషన్ లేదు, లేదా సబ్స్క్రైబ్ చేసుకుని అడుక్కోవడం లేదు, లేదా చర్చనీయాంశాలు లేవు, కాంట్రవర్షియల్ అంశాలు లేవు. ఎవడో కూర్చొని మాట్లాడుతున్నాడు పిట్ట కూసినట్టు. అటువైపు అట్రాక్షన్ ఎట్లా అంటే ఏది మిమ్మల్ని లాగింది? ప్రకృతిలో విషయాలు కాబట్టి నాకు అనిపించింది. ఫస్ట్ టైం చూడాలని ఎందుకు అనిపించింది? ఎందుకో మనసు ఆకర్షించింది. అచ్చా, ఓకే. అది ఎట్లా ఆకర్షించిందో దాని వర్డ్స్ లో చెప్పలేము. ఏదో మన సంపద ఇక్కడ ఉంది అనిపించింది. ఇదంతా పట్టౌట్ ప్రపంచం సార్ చెప్పినట్లుగా ప్రపంచం వేరు, ప్రకృతి వేరు. ప్రపంచానికి డబ్బు అవసరం, అన్ని అవసరం, బంధుత్వాలు అవసరం, అన్నీ. ఈ ప్రకృతిలో ఆవు దగ్గరికి వెళ్ళామనుకోండి, దానికి సున్నితంగా దగ్గరికి రావాలనిపిస్తే బాగా నాకుతుంది, మన దగ్గరికి వెళ్తుంది. అట్లాగా ఈయన మాటల వల్ల యూట్యూబ్లో నాకు అర్థమైంది, ఈయన నాకు సంబంధించిన మనిషి. అందుకు ఈయన సహజీవనంలో ఉన్నా పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఇట్లాంటి ఆయన్ని చూడాలి, పెళ్లికే రావాలనుకున్నా. నాకు హెల్త్ అనారోగ్యం వల్ల రాలేపాయ. అందుకే ఇప్పుడే మీ ముందు పెళ్లి చేసుకున్నారు. అదే నా కోసం ఆయన మళ్ళా చేసుకున్నారంటే ఎంత ఉన్నత మనస్తత్వం ఉంది. ఈ మనిషి చూడలేదని చూపెట్టాలనుకున్నారంటే గొప్పతనం. అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందులో నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నవాడిని అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మలేదు. అదొక ఇంపార్టెంట్ అనమాట. అయితే మేమంతా ఒకటనమాట. అంతే, అంత పిచ్చివాళ్ళు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అంతే అంతే. అంటే నార్మల్గా లేని వాళ్ళు కేటగిరీ. మా బుచ్చారెడ్డి సార్ ఉన్నప్పుడు ఒక చిన్న నాకు ఆయన్ని నిజంగా ఈయన దృష్టిలో ఆయన పడ్డాడంటే ఆయన గురువే. ఈయన వెతికారో తెలియదు, అనుకోకుండా తారసపడ్డ ఫస్ట్ సెకండ్ లోనే నాకు అర్థమైంది సంథింగ్ డిఫరెంట్. రెండోది ఏ బోధన కూడా లేవు వాళ్ళ మధ్య, ఏ బోధన లేవు, జీరో. చెప్పిన దాన్ని బట్టి ఇంకొక ఆయనే వెతుక్కుని వెళ్ళారు. ఒకసారి భోజనాలు అవి పెట్టారు, సరిపడ్డ అన్నం ఉండింది ఆమె, ముసలామె ఒక ఆమె, అది వేరే. ఆయన కూడా వెతుకులాడితే ఆయన వెతుక్కుని వచ్చాడు. ఈయన టీ ఉండదంటే టీ ఉండలా. నాకు అది ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ కొన్ని ఇప్పుడు 6th సెన్స్ అనడానికి కూడా లేదు, కానీ మనిషికి మాత్రం అనుభవం అవుతుంది. అవునాయి. నాకు అప్పుడు ఒళ్ళు జలధరించింది ఆయన మాటలన్నీ విన్నాక. అంటే యూట్యూబ్ ద్వారానే, ఫస్ట్ పర్సనల్గా చూడటం ఇదే. చెప్పచ్చో చెప్పకూడదు, మీలాంటి ఎక్స్పీరియన్స్ నాకు చాలా. భరత్పూర్ అని యూపీలో ఉంది, జస్ట్ లైక్ అయోధ్యకి కొంచెం అవతల పక్క. కరెక్ట్ లొకేషన్ చెప్పలేను. 25 years బ్యాక్ అక్కడికి వెళ్ళినప్పుడు 80-90 years వైఫ్ అండ్ హస్బెండ్. ఆ పెద్ద ఆవిడ అక్కడ ఏమీ దొరకదు. మేము అలా భరత్కుండని ఉంటుంది అక్కడ, భరతుడు ఆ పాదుకలు తీసుకుని వెళ్ళాడు, అక్కడ చేశాడు అని అంటారు, అవన్నీ చూపిస్తారు. అక్కడ ఆ ముసలి వాళ్ళు ఇద్దరు, అమ్మ సబ్జీ అయిపోయింది, 2 రోటీ కాల్ చేసి మీకు ఇస్తాము తినండి అన్నారు. నేను మా ఆయన కూడా అంత పెద్ద ఆవిడ దగ్గర రోటీ చేయించుకుని తినడం ఇష్టం లేక మేము అక్కడి నుంచి అమ్మ ఏమనుకోవద్దు, మేము ఇప్పుడు వెళ్ళిపోతాము అని చెప్పొచ్చాం. అంటే అక్కడ మాకు ఆమె చేసినా కూడా అది తినే యోగం లేదు. ఆమె అక్కడ ఏంటి కష్టపెట్టకూడదనే ఉద్దేశంతో చాలా వండిపోయింది ఆవిడ. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్. మొన్న అన్నవరం వెళ్ళాం అనుకోకుండా. రిషా గారు చెప్పినట్లే, అంటే ఆయన గురువు అనడానికి లేదు, ఫ్రెండ్ అనడానికి లేదు, అన్నిటికీ అతీతం అన్నమాట. తక్కువ చేయడానికి లేదు ఈ చిన్న విషయం అని. అలాంటి ఒక ఆయన మేము లాడ్జికి మా నాన్నగారు తద్దినాలని వెళ్ళాము. 2 రోజులు రూమ్ తీసుకున్నాం. ఆయన ఇక్కడే ఉండండి, వారం 10 రోజులు, నెల రోజులు ఆశ్రమం పెట్టండి, మీరు హెడ్గా ఉండండి అని మా అక్కని చూసి ఎందుకో
మమ్మల్ని అంతా అడిగాడంటే ఈయన చెప్పినట్లు ఆ గుణాలు ఏవో ఉంటాయి, మనుషులు మనసు రికగ్నైజ్ చేసేది ఉంది. మనం అడిగితే ఎవరు ఉంచుకోరు, బంధువుల దగ్గర మనం ఉండాలన్నా మనకి వాళ్ళ దగ్గర ఉండాలన్నా విసుగొస్తుంది. ఇవన్నీ అనిపిస్తూ ఉంటే ఈయనకి అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంతా అది దైవ నిర్ణయాలు. అంటే దైవాన్ని కూడా వద్దంటాడు ఆయన, ఎందుకంటే ఎదురుండా కనబడేది వర్తమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాము కానీ అదేదో ఎగ్జార్జిస్ట్గా కాదు. ముచ్చారెడ్డి సార్ ఏం చెప్పాడంటే, పిచ్చివాడని పిచ్చివాడికి తెలియదు, ఒక జ్ఞానికి వాడు పిచ్చివాడని తెలుసు అని చెప్పాడు. కాదారా టైసన్? మీ కోర్స్ అన్నీ బాగుంటాయి, అందులో ఒక పాయింట్సే పట్టుకోమంటారు ఆయన. ఎంత భగవద్గీత ఎంత పుస్తకాలు ఏం చదివినా ఒకటి పట్టుకుని ఆచరణ చేస్తే రిజల్ట్ వస్తుంది అంతే. రిజల్ట్ మీద కూడా ఆశ పెట్టద్దు, అది ఒకటి ఉంది మళ్ళీ. ఆచరణ చేయని వాళ్ళని ఏం చేయాలి? ఏం లేదు, ఎవరేం చేస్తారు? ఇప్పుడు బ్రహ్మకుమారి వాళ్ళు మరి ఏం చేస్తాం, డబ్బు కొట్టినా అవ్వదు. ఆచరణ అనగానే ఇక నీవే, వేరే వాళ్ళ ప్రస్తావన లేదు. ఇంకా చేయని వాళ్ళు చేసిన వాళ్ళు లేరు. నువ్వు చేసావా నువ్వు చేయలేదు, అది అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. అది నాకు ఇందులో ఉన్న గొప్పతనం కనిపెట్టింది. అంటే మన మనసు వేరే వాళ్ళ మీదకి మళ్ళింది అనుకో, అక్కడే ఇంకా 1,00,000 మంది ఉన్నారు, అది ఫెయిల్యూర్. అక్కడే ఇంకా 1,00,000 సార్లు నువ్వు ఆలోచించాలి, 1,00,000 మందికి 1,00,000 విధాలుగా చెప్పాలి. ఎక్కడెక్కడ షార్ట్ కట్ మెథడ్ ఉంది, చిన్న చిన్న పదాలు ప్రతి వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళకి అర్థమయ్యే ఆ వ్యాకరణం ఉంది, ఆ వినసొంపుగా ఉంది. ఎదురుగా మాట్లాడకూడదు, పగడకూడదు, ఉన్న విషయం నాకు తెలిసినంతవరకు. అందుకే చూడాలని ఆగస్టులో అవకాశం వచ్చింది, వచ్చాను 10 రోజులు ఉన్నా, కానీ ఇంత ఫోర్స్ రాలా. ఈరోజు ఫోర్స్ వచ్చేసింది. అనుకుంటూ ఉన్నా అమ్మాయి అడుగుతాను, మా చెల్లెలు నువ్వు వెళ్తున్నావు అపాయింట్మెంట్ ఈరోజు వద్దు సోమవారం, నిన్ను మళ్ళా తీసుకెళ్తాను అమ్మలు, నేను ఈరోజు వెళ్ళాలి. వీళ్ళు ఎవరో 11:30 అని చెప్పారు, లేట్ అవుతుందని మా ఆటోవాడు వేరే ఒక చోట ఉంటాడు, వాడిని పిలిచాను. అయితే పర్వాలేదు, ఇంకా మామూలుగా ఎవరినైనా ఇన్వైట్ చేస్తారని విన్నాను, అది నచ్చింది నాకు. ఇంత స్థలం చాలు, ఇంత దుప్పటి చాలు, నేను ఎవరితోనూ పట్టించుకోను. ఫ్యామిలీతో ఉన్నా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. ఆ గుణం రావడం అంత ఈజీ కాదు, మాట అనడం ఈజీ తేలిక. నేను పోయి రోడ్లో అన్నా ఉంటాను అంటారు. ఆ రోడ్లో మనుషులను కూడా పరిచయాలు చేశారు. అవి చూస్తుంటే ఇట్లాంటి మనుషులు ఉన్నారు. ఆయన ఆర్టిస్ట్, ఫ్లూటిస్ట్, గడ్డమాది ఉంది, ఎక్కడో రోడ్లో కార్స్ అలాంటి వాళ్ళు రావడము, ఈయన వాళ్ళని రికగ్నైజ్ చేయడము, వాళ్ళంతా క్లారిటీగా చెప్పడము. ఇంకో కోటీశ్వరుడు ఎవరో ఆ ఆస్తులంతా వదిలేసి నాకు ఏం లేదు అని ఇంతో చెప్తూ ఉన్నాడు. అవి చూస్తుంటే మనుషులు వాళ్ళంతటి వాళ్ళు మార్పు వస్తోంది. ఎవరికి వాళ్ళకే రావాలి కానీ ఎవరో ఫోర్స్తో నేను కొన్నాళ్ళు ఫోర్స్తో ఏదో చేయాలి, హెడ్ మాస్టర్ అయ్యాక మరి మీరంతా టీచర్లు కదరా, నేను చెప్పినట్లు ఏంటంటారా అన్నట్టుగా ఉండేవాడిని, ఎక్కడి నుంచి ఆకాశం నుంచి వచ్చినట్లు. ఇప్పుడు నాకే సిగ్గేస్తుంది, నేను చెప్పచ్చా, వాళ్ళకి ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది కదా. ఈ ఫ్లూయెన్సీ ఈయన దగ్గర గమనించాను. ఏ మాట్లాడుతున్నా, ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా, వయసుతో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా ఆయన చెప్పాలనుకుని చెప్తూ ఉన్నారు. వింటారా? వినండి, లేకపోతే లేదు. ఆయన ఇప్పుడు మనం ఇప్పుడైతే నాకు లైవ్ అనమాట. ఓహో ఇలాగే ఎన్ని చేశారు ఆయన. ఇప్పుడు మేమిద్దరం అనుకోలేదు కదా, నేను ఏదో ఫోటో తీసుకున్నా అంటే పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు. ఏదైనా తీసుకుంటే పర్మిషన్ అనేది ఇంపార్టెంట్. ఆయనేమో అలాగే తీసుకోమంటాడు, ఎవరి దగ్గరైనా అలాగే ఉండండి, నాది అంటే లిమిట్ అనేది ఉంది. అందరికీ అంత సమానం ఉండదు, కొంతవరకు సమానం ఉంటుంది. అందుకే ఆవిడ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోయి అమ్మగారిని ఆ గొంతు వింటూ ఉంటేనే ఎక్కడ విన్నట్లుంది. ఈ రూమ్ చెప్తా ఉంటే సారీ అమ్మ డిస్టర్బ్ చేశాను, కాలింగ్ బిల్ కొడతా ఉన్నా. కాదు కదా, అదే ఆయనే ఉంటారు, తల్లి తెరిచే ఉంటారు. ఈ మాట్లాడేటప్పుడు కూడా ఆయనతో సరిగ్గా మాట్లాడలేక అక్కగిచ్చా. ఆయన చెప్తున్నాడు వినండి ఇది ఫలానాది అని చెప్తూ ఉన్నాడు, నేను విన్నాను అందుకంటా. కానీ మనుషులు సహజంగా ఆయన అందరినీ ఆహ్వానిస్తాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంత, నేను ఎదురుగుండా ఏమీ పొగడట్లా, మీకు తెలిసిపోయి ఉంటుంది, అర్థమైపోయి ఉంటుంది. నా మనసుకు నచ్చినవన్నీ వచ్చేస్తున్నాయి. బాగుంది చాలా. మా అక్క ఎవరి మాట విందు అంత ఇది ఎట్లా వచ్చిందో నాకు ఆశ్చర్యం. ఆ అమ్మాయికి ఎందుకో బుద్ధి పుట్టింది. నిన్ననే వచ్చింది రాజమండ్రి నుంచి. నిన్న రాత్రి 12 దాకా లేచి ఉన్నాం ఆ పిల్లాడి బర్త్డే అని. తను వచ్చేసింది. ఇదేదో తనకి పంపిస్తూ ఉండేవాడు కొత్తలో, ఏమో మళ్ళీ తన కార్యక్రమాల వల్ల ఇబ్బంది అవుతుందని పంపించాను. చాలామంది ఫ్రెండ్స్కి పెడుతూ ఉంటాను నేను. వీళ్ళు ఎవరో చూస్తున్నారు, ఇద్దరిది ఉంది.
వీళ్ళకి ఒక పెయింట్ ఏదో పెట్టా, ఈయన పెయింట్కి ఇంకోళ్ళకి పెట్టేది ఏంటని మళ్ళీ అప్పుడే సిగ్గుపడ్డా. అంటే ఏదో కొంచెం అట్రాక్ట్ అనిపించింది. 10 మందిలో ఉన్నట్టుండి ఫోటోలు గీశాడు శాండ్తోనే అనుకుంటా. ఏదో ఎక్కువ మీకన్నా నేను ఎక్కువ మాట్లాడేసి మీ దగ్గర వింటున్నా అంటే. అయితే ప్రపంచంలో ఒకరినొకరు కలిస్తే కారణం ఉంటుంది టైసన్. ఆధ్యాత్మిక ప్రపంచంలో అకారణంగా కలవడం ఉంటుంది. ఇప్పుడు ఇతను కలవడానికి రీజన్ ఏమీ లేదు. అంటే ఒక రకంగా తను తాను చూసుకోవడానికో అంతే, అంతకంటే రీజన్ ఆయన కరెక్ట్ రీజన్ ఉందా అక్కడ వ్యాపారం కూడా అనుకోవాలా, ఆయన చూస్తే చాలు. అందుకని మీరు మాట్లాడినా నేను మాట్లాడినా డజంట్ మ్యాటర్. నేను మాట్లాడాల్సింది ఇలాగో మాట్లాడతాను. మీరు ఇలాగే మాట్లాడతారని నా ఐడియా. యూట్యూబ్లో అంతే ఆయన వచ్చినప్పుడు నేను కొన్ని అట్లా చేసేవాడిని. నా ఫ్రెండ్ ఒకడు, ఆయన టీచర్గా రిటైర్ అయ్యాడు. అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎవరు ఉండేవాడు. వాడిని తిట్టేసేవాడిని. నా ఫ్రెండ్స్ అంతా చూస్తే చూడండి నేనేం తప్పు మాట్లాడట్లా, నాకు నచ్చంది మాట్లాడాను, తీసుకెళ్ళి జైలు వేస్తారు అంతే కదా, అంతకంటే ఇంకేం చేయలేరు కదా, ఆ టైం కన్నా పెడతారు కదా. అంగీకరిస్తే అంతే, ఏం చేయలేడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, వస్తాడు మళ్ళా, అన్నీ తీసుకొస్తాను. నా ఫ్రెండ్స్ అంతా నా కార్లో ఈజీ కదా, నలుగురు ఐదుని, ఒక్క ట్రాఫిక్కే భయము, అందుకు లేకపోతే కార్లో వచ్చేస్తుంది. ఆ మియాపూర్లో పెట్టేశారు. ఈ ఆటో అబ్బాయి తగిలాడు బాగానే 1 year ముందు, అది కూడా బాగా గుర్తుగా అబ్బాయిని రమ్మన్నా. 1 year ముందు ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్ళాము. అప్పుడు పరిచయం అయ్యేసరికి ఇక్కడ ఆటోలో అప్పుడు బస్సులు ఫ్రీ కదా ఆడవాళ్ళకి, దానివల్ల ఈ అబ్బాయి కొంచెం బాధపడుతున్నాడు. ఏదో 1000 రూపాయలు ఎంత అడిగాడు. నేను ఇంచుమించు 20 kilometers పటాన్ చెరువు తర్వాత మియాపూర్ నుంచి మాట్లాడి 1000 రూపాయలు అన్నాము, ఇచ్చేసాము. ఇంకో 500 ఎక్స్ట్రా పిల్లలకి అని ఇచ్చాం. నేను సరదాగా ఇచ్చాం. ఈ 1 year అయ్యాక నేను పిలిస్తే మధ్యలో గుర్తుకు రాలా ఏం ఫీడ్ చేశాననేది. ఆటో చిట్యాలని తెలుగు హిందీ ఇంగ్లీషు కలిపా, దాన్ని గుర్తుపట్టలేక. ఇప్పుడు ఈ మధ్య గుర్తుపట్టి అడిగితే ఇంట్లోకి తీసుకెళ్ళినట్లు తీసుకెళ్తున్నాడు. డబ్బులు ఖర్చు అవుతుంది కానీ ఆ ట్రాఫిక్లో ఆ అబ్బాయి అయితే చేయగలదు. అందుకు ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేశా. వాడు నన్ను ఐడెంటిఫై చేయడం గొప్ప ఆయన చెప్పినట్లు. వాడు అని అనడం అనేది కాదు, ఆయన అలా గుర్తుపట్టడం మనలో ఉన్న గొప్పతనం కాదు, ఆ అబ్బాయిలో ఉన్న గొప్పతనం. లేకపోతే ఈరోజు కలవలేదు. నేను నిజంగా అక్కడే తీసుకొచ్చింది, డబల్ వచ్చేసింది, ఏం మిస్ అయిపోతున్నామే, ఫ్లాట్ నెంబర్ తెలియదు, ఏరియా తెలియదు. వాడు ఒక గోర్ఖా ఉండి బ్యాక్ సైడ్ వెళ్ళండి అన్నాడు. ఈ అబ్బాయికి అర్థమైపోయింది. అప్పుడన్నా వైకుంఠధామం ఉంది అంటే కరెక్ట్గా అయినా చెప్పారు, అలా వచ్చాం. ఆ టైం ఉంటే కానీ మనం ఏం చేయలేం. తొందర ఎక్కువ నాకు. మైథిలిలో నన్ను చూసుకుంటా, ఆ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అమ్మాయి చిన్నపిల్ల, నేను 64 ఏళ్ళు. మీరు చెప్పండి రేసా గారు ఏమన్నా, ఏదో మీకు తోచింది. ఈ మాటలు సమ్మేళనం కొంచెం మీకు అర్థమై ఉంటుంది. కొంచెం మంచినీళ్ళు తెప్పించండి. ఇక్కడ ఇస్తాడు. ఏమన్నా నా జీవితంలో ఈరోజు శుభదినం. బాగుంది కదా, కారణం కలుసుకోవడం. కారణం తెలియకుండా అనుకోకుండా ఏదైనా అనుకుంటే కష్టం. అంటే నేను ఎప్పుడు చెప్పేది అనుభూతి చెందేది ఒక్కటే, మనం సాదా సీదా ప్రాణులమని మర్చిపోద్దు. ఇప్పుడు ప్రత్యేకం అనుకున్నావా సత్య గొర్రె, ఇంకా అది 100 విషయాలు. అదే మీలోకి నచ్చింది నాకు. ఇంకా జీవితకాలం ఇది. మామూలుగా అయితే ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎదగడానికి, అదంతా అబద్ధం. అవసరానికి కావలసిన ఉంటే చాలు. ఇంకా తినడానికి తిండి ఉంది చాలు, చలికాలం రెండు షర్ట్లు స్వెటర్లు ఉంటే చాలు. సరే టెక్నాలజీతో ముడిపడి ఉంది కాబట్టి ఒక టెక్నాలజీ చాలు. నాకు పెయింటింగ్ ఆసక్తి కాబట్టి కలర్లు ఉంది చాలు, అయిపోయింది. ఇక వెంపర్లాట అక్కర్లేదు. ఇప్పుడు దీని బదులు లారెడు కలర్లు ఉన్నా చేసేది ఏం లేదు, ఇంతే. ఇప్పుడు నా అవసరానికి మించి ఎంత డబ్బు ఉన్నా అనుభవించేది ఏముండదు. ఊరికి ఉందన్న భావన అది వేరే వాళ్ళు గుర్తిస్తే కాస్త ఫీల్ అవ్వడం ఏదో ఉంటుంది తప్ప, మన దగ్గర ఉన్న దాన్ని ఎవరు గుర్తించకపోతే మనమే ఇసిరి అవతల పడేస్తాం. ఇదంతా వేరే వాళ్ళతో వచ్చిన చిక్కు. నిన్న ఈరోజు యూట్యూబ్లో చూసా 80 కోట్లు ఆస్తి అంట. ఆమె పెళ్లి చేసుకోవాలా, దాసీకి ఇచ్చేసారు చనిపోతూ. మరి మీరు చెప్పినట్లు డబ్బులు అంతే కదా, తెలియదు. ఒక టైంలో అంత అర్థవిహీనంగా మారిపోతుంది అన్నట్టు.
ఇప్పుడు ఏవే వాటిని చూసి మనం థ్రిల్ అవుతున్నామో అవన్నీ ఆల్రెడీ డెడ్. ఇక్కడ థ్రిల్ అవ్వడానికి ఏం లేదు అసలు. నిశ్చలంగా ఆ చెట్టు ఉంది, నిశ్చలంగా నువ్వు ఉండు. దాని గురించి ఏ కథలు అల్లుకోకు, దాన్ని ఊరికే చూడు, అది ఊరికే గాలిస్తుంది, అక్కడితో అయిపోయింది. మనసుకు సంబంధం లేదు జీవితం. మనసు ఒక ఉపయుక్తం, ఒక టూల్ మాదిరి, అంతకుమించి ఏముంది. అందుకని మీరు రావడం చాలా సంతోషం. అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ మీటింగ్స్ ఇవి. నేను ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూడడానికి ప్రయాణం చేసిపోతారంటే ఎంత ప్రాపగండా ఉంటుంది అనుకుంటుంటుంది. కానీ నన్ను ఎవరన్నా కలవడానికి కొన్నిసార్లు వచ్చిన తర్వాత నాకు అనుభవపూర్వకంగా తెలిసింది, ఓహో అంటే అన్నిటికంటే అల్టిమేట్ అనేది ఒకటి ఉంది. అదేంది, ఎక్కడైతే ఒక సౌమ్యత ఉంటుందో, లేకపోతే ట్రుత్ అనే అనుభూతి చెందే ఒక డైమెన్షన్ ఉంటుందో దాన్ని చూడడానికి వెళ్తారంతే. దానికి ఏ రీజన్ ఉండదు అసలు. అక్కడ ఇంకా అన్ని రివాజులు మర్చిపోబడతాయి. ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఇంకా ఎవరు ఎక్కువ తక్కువలు వచ్చాయా అక్కడ వ్యాపారం ఉంది, అందులో డౌట్ ఏం లేదు. సమానం. ఆయన చెప్పినట్లు ఆశ్రమాల్లో అలా తేడాలు ఉన్నాయి. 100% మనం వెళ్ళాలన్నా చూడాలన్నా అంతా కష్టాలు, తెచ్చిపెట్టుకున్న కష్టాలు ఆశ్రమాల్లో ఉంటాయి. నిన్నెవరో కూడా ఇంటర్వ్యూ జరిగింది, ఇచ్చారు పర్మిషన్, టైం అడిగితే నా దగ్గర అవంతా లేదు, ఫ్రీ ఎప్పుడైనా రావచ్చు. అది కూడా విన్నా, చాలా సంతోషం వేసింది. జీవితం వ్యాపారం ఇప్పుడు దాన్ని బతకడానికి డబ్బు సంపాదిస్తున్నా, డబ్బే నా లక్ష్యం ఎప్పటిగా. ఆయన అడిగాడు, టోకెన్ ఉందా, కింద ఉందా టోకెన్, ఎవరైనా ఉన్నారా అంటుంటే భలే సంతోషం వేసింది. డబ్బులు తీసుకోవడానికి అంటే రకరకాల ఊహలతో వస్తారు, చాలా ఉన్నాయి. రకరకాల ఊహలతో వచ్చి రాగానే ఊహలన్నీ పోయి ఊరికి అట్లా నిద్రపోతారు. మన ఇంట్లో ఉన్నట్లే ఉంది. చెప్పడం వేరు, అనుభవించడం. 3 రోజులు ఇక్కడే ఉన్నాడు, హ్యాపీగా వెళ్తున్నాడు, ఆయన పని చేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఎవరికి నేను ఒక్కడే వచ్చింటే అలాగే చేస్తున్నాను. 2 రోజులు ఉందా అని కూడా అనుకున్నా. చూడాలి, అలా ఉన్నా కూడా లేనట్టే. అనడం వేరు, ఉండడం వేరు, పరిశీలన వేరు. మా బావగారు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన మల్కాజ్గిరిలో ఉంటే వాళ్ళ ఇళ్ళంతా నాకు నచ్చలేదు, ఈ పక్కన పడుకుంటా అన్న, కావలసిగా అన్న. అలాంటిది ఇట్లాంటి చోట ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఏముంటుంది ఏముండదు అని చెప్తే జనాలు ఏమనుకుంటారు, ఆశ్రమాన్ని అటాక్ చేస్తున్నారు అనుకుంటారు. అలా తెలియతనం తెలియదు. ఆశ్రమం అంటే ఒక నేమ్ ప్లేట్ అంతే. దానికి ఉదాహరణ కూడా చెప్తా. మాకు రిటైర్డ్ ఎస్టీఓ ఉన్నాడు, 3 పిల్లలు. పెద్ద అబ్బాయి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఏదో కుటుంబం జరుగుతుంది. అంటే మీకేం న్యూసెన్స్ లేదు కదా. 2వ వాడు మాత్రం చెల్లెలు కొడుకుని చేశారు. వీళ్ళిద్దరు సరిగ్గా అత్తమామను చూడట్లా. 3వ వాడు పెళ్లి చేసుకోవాలా. ఇప్పుడు శ్రీలంకలో పనిచేస్తూ ఉన్నాడు, మళ్ళీ వచ్చేసాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. వీడు ఆశ్రమంలో చేరతా అన్నాడు, ఈ రిటైర్డ్ ఎస్టీఓ. నేనన్నా పిచ్చోళ్ళగా ఉన్నావు, ఆశ్రమాల్లో చేర్చొద్దు, మీ 2వ కొడుకు తిరుపతిలో ఉన్నాడు, ఆ అబ్బాయిని అడగండి, నేను ఎక్కడ చేర్చను. ఆ అబ్బాయి ఓకే అంటే మీరందరూ కలిస్తే చేస్తాం. అయినా మీరు ఎందుకు ఈ కాంతిరిసాన్ని ఫాలో అవ్వండి, 2-3 యూట్యూబ్లో పెట్టా, ఇంకా నువ్వు చూసుకో, కుట్టుకో. మా ఫ్రెండ్కి ఒక ఆయన పంపిస్తే అట్లా అన్నాడు, ఇది కొడితే చాలా వచ్చేస్తాయి వరుసగా, నువ్వు ఆలోచించుకుని ఆచరణ చేస్తావు. ఇప్పుడు ఆ మనిషి దాని మీద ఏం మాట్లాడలేదు ఇప్పటిదాకా, మళ్ళీ ఎప్పుడో చేయాలి. అర్థమైంది. ఏదేమైనా అంత అంటే ఏవో ఊహలు కపోల ఊహలు అంటే మన ఉన్నది నచ్చడంలే. సింపుల్. ఈ నిమిషం నాకు నచ్చదు, అప్పుడు ఏదో మార్పు పారిపోతా ఉన్నాం. మన పారిపోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఏదో వస్తుంది, ఏదో వస్తే బాగుంటుంది. ఆయన ముక్తి మోక్షం అన్నీ చదువుతాం, అన్నీ వింటూ ఉన్నాను కదా, చాలా బాగా అనిపించింది. తేలిక పదాలు, ఏమీ తెలియని వాళ్ళకి అర్థమైంది. నేను చెప్పిన వాటిలో ఒక 2-3 చెప్పండి మీకు పట్టుకున్నవి, 2-3 మాటలు అంటే ఆచరణాత్మక. మీరు సాక్షి ఒకటి చెప్పారు, ఇంకా ప్రకృతి, ప్రపంచము, ఇంకా ఒకటి కాదు చెప్పడం, ఇంక అన్నీ ఉంది, భారతం అయిపోతుంది. అంతే, ప్రతి విషయము గొప్పదే. ఇది తీసేద్దాం, ఈ పదం తీద్దాం అనేది లేదు. ఆయనది అష్టావక్రది కూడా విన్నాను కొన్ని, చాలా వరకు. శంకరాచార్యది విన్నాను. ఇప్పుడు రమణ వర్షుది పెడుతూ ఉన్నారు, ఉపదేశారు, చాలా బాగుంది. చలంగారిది నిన్న చలంది చెప్పారు. ఆయనది చిన్నప్పటి నుంచి రచయితలు చదివాను. పిల్లల్ని పెంచడం, మ్యూజియంస్ అని, ఎదుటి వాళ్ళని కూడా చాలా గౌరవిస్తాడు పిల్లల్ని. ఆయన కథల్లో కానీ ఆచరణలో కానీ కొంచెం ఆలస్యమైన చేయడానికి అంతే, లేకపోతే అద్భుతం జరిగి ఉండేది. అంటే గొప్ప మిసైల్ బంగాళాఖాతంలో పడ్డది. అది
అంటే అప్పటి కాలంలో ఆయన అంత ఎదిరించాడంటే అయ్యో రామ, చాలా గొప్ప. అది దూరం నుంచి మాట్లాడేవాళ్ళు చాలా మాటలు మాట్లాడారు, ఆయన స్థితిలో ఉండి చాలా కాసేపు ఆపింది, మళ్ళీ లేదు బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లలు మాట్లాడతారు మాట్లాడతారు. అటు వెళ్ళి మళ్ళీ